అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. దాంట్లో అనేక సంస్థలు అనేక విధాలుగా ఇవ్వడం జరిగింది. దాంట్లో సర్వే ఫ్యాక్టరీ అనే ఒక సంస్థ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ పార్టీకి ఇచ్చింది ఎగ్జిట్ పోల్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫౌండర్ నాగేశ్వరరావు ఆయన గత 30 సంవత్సరాలుగా పొలిటికల్ సర్వే రంగంలో విశేష అనుభవం కలిగిన సర్వే నాగేశ్వరరావు గారిచే గ్రౌండ్ లెవెల్లో నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ ఇది. దీంట్లో ఈ సర్వే ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఇచ్చారు ఎగ్జిట్ పోల్ మనం ఒక్కసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే ఎన్డీఏ అలయన్స్కి 6, వైఎస్ఆర్సీపీకి 3, కీన్ కంటెస్ట్ 1 అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏకి 6 స్థానాలు ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్సీపీకి 3 ఇవ్వడం జరిగింది. కీన్ కంటెస్ట్ 1 ఉండొచ్చు అన్నారు. అది కూడా ప్రధానంగా నరసన్నపేట బగ్గు రమణమూర్తి గారికి అడ్వాంటేజ్ అవ్వచ్చు అని చెప్పి ఈ శ్రీకాకుళం పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్లో ఈ సంస్థ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా విజయనగరం జిల్లా నుంచి చూసినట్లయితే మనం 9 స్థానాలకు గాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి 3, వైఎస్ఆర్సీపీ 5, కీన్ కంటెస్ట్ 1 అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది వీళ్ళు. దీంట్లో ఏంటంటే కీన్ కంటెస్ట్ ఉండేది లోకం మాధవి గారు, నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ క్యాండిడేట్కి కీన్ కంటెస్ట్ ఉంది, ఆమె గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించి మనం పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ చూసినట్లయితే 15 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ కూటమి విశాఖను ఆల్మోస్ట్ స్వీప్ చేసిందని చెప్పు 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 4 ఎడ్జ్ మాత్రమే ఉన్నాయని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అన్ని విశాఖ జిల్లాని పసుపు ప్రభంజనం అన్నట్టుగా ఈ సర్వే రిపోర్టు ఈ సర్వే ఫ్యాక్టరీ అనే సంస్థ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి తీసుకుంటే ఇక్కడ కూడా పసుపు ప్రభంజనం కనబడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని చెప్పడం. అదేవిధంగా కీన్ కంటెస్ట్ 6 ఉండడం జరిగింది. 6లో కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా అనపర్తి నుంచి ఎడ్జ్ ఉంది, అదేవిధంగా రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్కి ఎడ్జ్ ఉంది, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన దేవ వరప్రసాదరావు రాజోల్ నుంచి ఆయనకి ఎడ్జ్ ఉంది, అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ గన్నవరం గన్నవరం నుంచి ఆయనకి ఎడ్జ్ ఉంది, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ రాజానగరం ఆయనకి ఎడ్జ్ ఉంది, అదేవిధంగా రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఎడ్జ్ ఉందని చెప్పి ఈ సంస్థ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గోదావరిని తీసుకుంటే ఇక్కడ కూడా పసుపు ప్రభంజనం కనబడతా ఉంది. దాదాపు జిల్లాలోని 15 స్థానాలకు గాను 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గన్ షాట్గా గెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 2 స్థానాలకు మాత్రమే వెస్ట్ గోదావరిలో పరిమితమైంది. కీన్ కంటెస్ట్ 2 నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్పింది. దాంట్లో కూడా ప్రధానంగా గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు గారికి ఎడ్జ్ ఉందని, అదేవిధంగా ఇంకొక దగ్గర కోవూరులో తీసుకుంటే ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి ఎడ్జ్ ఉందని చెప్పి ఈ 2 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అని చెప్పి ఈ వెస్ట్ గోదావరి పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ సర్వే ఫ్యాక్టరీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 10 స్థానాల్లో కన్షాట్గా గెలుస్తుందని చెప్పింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమని చెప్పింది. కీన్ కంటెస్ట్ 2 స్థానాల్లో ఉంది, అది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పడం జరిగింది. అది కూడా ఏంటంటే గుడివాడలో వెనిగండ్ల రాము గారు గెలిచే ఛాన్సులు ఉన్నాయి, అదేవిధంగా విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గారికి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే ఫ్యాక్టరీ సంస్థ కృష్ణా జిల్లా పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా గుంటూరు పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ చూస్తే తెలుగుదేశం పార్టీకి 10 స్థానాలు, వైఎస్ఆర్సీపీ కేవలం 3 స్థానాలు మాత్రమే, అదేవిధంగా కీన్ కంటెస్ట్ 4 స్థానాలు అని చెప్పి ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఈ కీన్ కంటెస్ట్లో కూడా భాష్యం ప్రవీణ్ గారికి ఎడ్జ్ ఉంది పెదకూరుపాటు నుంచి, దుల్లిపాల్ నరేంద్ర గారికి పొన్నూరు నుంచి ఎడ్జ్ ఉంది, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి తెనాల నుంచి ఎడ్జ్ ఉంది, అదేవిధంగా గోనుగుంట్ల వెంకట సీతారామ ఆంజనేయులు గారు జీవి ఆంజనేయులు గారికి వినుగొండ నుంచి ఎడ్జ్ ఉంది. అంటే వీళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు గుంటూరు జిల్లాలో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే ఫ్యాక్టరీ సంస్థ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చూసుకుంటే పోస్ట్ పోల్ సర్వే రిపోర్టు ఇక్కడ తెలుగుదేశం ప్రభంజనం వారు 1 సైడ్ అన్నట్టు 7 స్థానాల్లో ఉంది. అదేవిధంగా కీన్ కంటెస్ట్ ఒక దగ్గర, అది కూడా ఏంటంటే ప్రధానంగా గొట్టిపాటి లక్ష్మి గారు ఈయనకి ఎడ్జ్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు. ఈ విధంగా చూసిన ప్రకాశం జిల్లాలో కూడా పసుపు ప్రభంజనం కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఏకతాటిగా గెలుస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ సంస్థ. అదేవిధంగా నెల్లూరులో చూస్తే తెలుగుదేశం పార్టీకి 4, వైఎస్ఆర్సీపీకి 4, కీన్ కంటెస్ట్ 2 అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఈ 2 కూడా
మోస్ట్లీ కావ్య కృష్ణారెడ్డి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎడ్జ్ ఉంది. ఆ రెండు కూడా తెలుగుదేశంకి వచ్చే అవకాశం ఉందని చెప్పి, అంటే నెల్లూరు జిల్లాలో కూడా పసుపు ప్రభంజనం కనబడుతుంది. లాస్ట్ టైం ఒక్క సీటు కూడా తెలుగుదేశంకి రాలేదు నెల్లూరు జిల్లాలో, కానీ ఈసారి మాత్రం నెల్లూరు జిల్లాని లీడ్ చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ వచ్చిందని క్లారిటీగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా కడపలో చూసుకుంటే ఇక్కడ కొంచెం ఈ సర్వే సంస్థ వాళ్ళు కొన్ని ఎక్కడో తప్పినట్టు ఈ కీన్ కంటెస్ట్ అన్నట్టు కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అధికారంలోకి వచ్చేదానికి. ఇవే కాకుండా ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టు కూడా వీళ్ళు ఏంటంటే సమ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది ఏంటంటే మేజర్గా రాజంపేట, కడప సిటీ, అదేవిధంగా ప్రొద్దుటూరు, ఈ మూడు కూడా తెలుగుదేశంకి ఎడ్జ్ ఉండే ఛాన్స్. అంటే కీన్ కంటెస్ట్లో 3, అదేవిధంగా ఎడ్జ్ ఉండే టీడీపీకి ఎడ్జ్ ఉండే ఒక 3 ఉన్నాయి. మొత్తం 6 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ 6 స్థానాల్లో కడప జిల్లాలో గెలిచిన ఆశ్చర్యపోవడం అవసరం లేదని వీళ్ళ యొక్క డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకున్న కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ గతానికి భిన్నంగా ఈసారి కొత్తగా గెలిచే అవకాశం ఉందని చెప్పి, సీట్లన్నీ గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇచ్చిన అవుట్లో మోస్ట్లీ బద్వేలు బొజ్జ రోషణ గారికి ఎడ్జు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారికి ఎడ్జు, అదేవిధంగా పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఎడ్జ్ తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ ఉందని చెప్పింది. దీంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ కడప జిల్లాలో తెలియజేయడం జరిగింది ఈ సర్వే సంస్థ. అదేవిధంగా కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా 2, మిగతా ఒక స్థానం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఒక కీన్ కంటెస్ట్ కూడా ఏంటంటే జై నాగేశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనికి ఉండే అవకాశం అని చూపిస్తుంది. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం కూడా కర్నూలులో రాలేదు, కానీ ఈసారి 3 వరకు గెలిచే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన అవుట్లో కూడా గట్టి పోటీ ఉంది. ఒకవేళ ఇది కూడా తారుమారు అవ్వచ్చేమో అని ఈ రిపోర్ట్లో వీళ్ళు కర్నూలు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. అంటే ఈసారి తెలుగుదేశం పార్టీ కర్నూలులో కూడా గతంతో పోల్చుకుంటే 2019 ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి భిన్నంగా ఉండొచ్చు అని చెప్పి దాంట్లో మెయిన్గా బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి గారు, కర్నూలు టీజీ భరత్ గారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లా తీసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటి, ఈసారి కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 7 స్థానాలకు పైగా గెలిచే ఛాన్స్ ఉందని చెప్తుంది. అదేవిధంగా కీన్ కంటెస్ట్ 2, ఆ కీన్ కంటెస్ట్ కూడా పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి గారికి, అదేవిధంగా కదిరి కందికుంట ప్రసాద్ గారికి, ఇవి 2 హిందూపురం పార్లమెంట్లో ఉన్నాయి. ఇవి 2 ఎడ్జ్ వచ్చి వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి క్లారిటీగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు గన్ షాట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ అని దీన్ని బట్టి చూస్తూ ఉంటే అన్ని జిల్లాల నుంచి అర్థమవుతూ ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి క్లియర్ కట్ వేవ్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చిత్తూరు జిల్లా పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్లో చూసినా ఎన్డీఏకి 4, అదేవిధంగా కీన్ కంటెస్ట్ 4 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఈ కీన్ కంటెస్ట్ కూడా పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఎడ్జ్ ఉంది. అదేవిధంగా తిరుపతి ఆరణి శ్రీనివాసులు గారికి ఎడ్జ్ ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఎడ్జ్ ఉంది. గంగాధర్ నెల్లూరు డివి థామస్ గారికి ఎడ్జ్ ఉంది అని చెప్పి, అంటే వీళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూసినా కానీ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 100కు పైగా స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి ఈజీగా గెలుస్తుందని చెప్పి ఈ సర్వే పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ చూస్తూ ఉంటే సర్వే ఫ్యాక్టరీ వాళ్ళు తెలుస్తూ ఉంది. ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా 90 స్థానాలు పైన వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 4 నుంచి 6 వరకు వచ్చే అవకాశం ఉంది. జనసేనకు 15 కానీ 19 కానీ, లేదంటే ఒక 4 తగ్గే విధంగా ఈ విధంగా ఉంది. వైఎస్ఆర్సీపీకి 74 లేదా ఒక మైనస్ అయ్యే విధంగా ఉంది. ఈ విధంగా చూసినా కానీ తెలుగుదేశం పార్టీకి ఇంకా ఒక అడిషనల్గా ఒక 10 స్థానాలు అంటే 111 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి గన్ షాట్గా గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 74 లేకపోతే ఇంకా తగ్గిపోయే అవకాశం, 64 లేకపోతే 60కు కూడా పడిపోయే ఛాన్స్ ఉందని వీళ్ళు డిస్క్రిప్షన్లో చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఈ సర్వే ఫ్యాక్టరీ ఈ తెలుగుదేశం పార్టీ క్లియర్ ఎడ్జ్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కూడా దాదాపుగా 90 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కూటమితో కలిపి 111 స్థానాలు ఈజీగా వచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఈ సర్వే ఫ్యాక్టరీ సంస్థ క్లారిటీగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదే ఎగ్జాక్ట్ పోల్గా మారే అవకాశం కూడా ఉండొచ్చని భావిస్తూ ఉన్నాం.